చాలా అద్భుతంగా ఉందండి. అదేవిధంగా రేపు కూడా ఇవే సమయాల్లో రెండవ రోజు ధ్యానం నిర్వహించబడుతుంది. హార్ట్ఫుల్నెస్ సంస్థ ప్రపంచంలోనే 164 దేశాల్లో తన యొక్క వ్యవస్థలను కలిగి ఉంది, సెంటర్స్ను కలిగి ఉంది. మన హైదరాబాద్లో మన తెలంగాణలో హైదరాబాద్లో శంషాబాద్ దగ్గర నందిగామ విలేజ్ కొత్తూరు మండలంలో కనహా శాంతివనంలో ప్రపంచంలో అతిపెద్దదైనటువంటి మెడిటేషన్ సెంటర్ ఉందండి. సుమారు 1,00,000 మందికి పైగా ఒకేసారి కూర్చొని ధ్యానం చేయగలిగేటటువంటి ఫెసిలిటీస్తో కనహా శాంతివనం నిర్మించబడింది. ఇది కేవలం ధ్యానం మాత్రమే కాకుండా హార్ట్ఫుల్నెస్ సంస్థ అత్యధిక సామాజిక బాధ్యత తీసుకుంటూ ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. విలేజ్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో, స్కూల్ లెవెల్లో ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ హార్ట్ఫుల్నెస్ సంస్థ వారు ఎస్ కనెక్ట్ ద్వారా స్టూడెంట్స్ను, సి కనెక్ట్ ద్వారా కమ్యూనిటీస్ని, వి కనెక్ట్ ద్వారా విలేజెస్ని, టీ కనెక్ట్ ద్వారా టెంపుల్స్ని అన్నింటినీ సమన్వయపరుచుకుంటూ అందరికీ ఈ యొక్క ధ్యానం యొక్క ఆలోచన నుండి అనుభూతి కలిగించాలి అనేటటువంటి మా చిన్ని ప్రయత్నాన్ని మీరందరూ పెద్ద మనసుతో అంగీకరించి వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మీరు చేసినటువంటి ఈ ధ్యాన ప్రక్రియ రేపు ఎల్లుండి కూడా కొనసాగుతుంది. అదేవిధంగా మీరంతా ఇక్కడికి వచ్చి ధ్యానం చేయడమే కాకుండా మీ యొక్క ప్రాంతాల్లో, మీ ప్రదేశాల్లో, మీరు ఉన్నటువంటి ఏరియాలో ఎక్కడైనా మీకు ధ్యానం అవసరం అవుతుంది. ఎందుకంటే ధ్యానం అనేది తప్పనిసరిగా మన డే టు డే లైఫ్లో అలవాటుగా మార్చుకోవాల్సిన ప్రక్రియ. నేను తీసుకున్నటువంటి ఈ మంచిది, ఈ అనుభూతి నా ఇంట్లో నా వాళ్ళకు కూడా ఇస్తాను, నా కమ్యూనిటీలో తెలిసిన వాళ్ళందరికీ చెబుతాను అని అనుకున్నట్లయితే మీకు మా యొక్క ప్రశిక్షకులు అందుబాటులో ఉంటారు. ఆనంద్ బ్రదర్, సో నిజామాబాద్లో ప్రశిక్షకులు నగేష్ బ్రదర్ నగేష్ గారు, అదేవిధంగా ఆనంద్ గారు. బ్రదర్ ప్లీజ్. వీరిద్దరు కూడా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రైనర్స్ అండి. సో మీరు నిజామాబాద్లో ఎక్కడ ఉన్నప్పటికీ మీకు కనుక కమ్యూనిటీని కనెక్ట్ చేసుకుంటాము, మా కమ్యూనిటీలో మేము ధ్యానాన్ని నిర్వహించుకుంటాము అనుకొని మీరు ఒక 10 మందినో 15 మందినో మీరు మీ కమ్యూనిటీని కనుక గ్యాదర్ చేసి వీరికి కనుక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మీకు అనుకూలమైనటువంటి సమయాల్లో మీరు వచ్చి ఆ ట్రైనింగ్ మీకు ఇస్తారు. అయితే ఈ ధ్యానము 3 రోజులు నేర్చుకోవాలి. తర్వాత మీరు మీ ధ్యాన సాధన కొనసాగించాలి. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా 3వ రోజు ధ్యాన ప్రక్రియ అయిపోయాక సోమవారం నాడు దానికి సంబంధించినటువంటి వివరాలు, ధ్యానం ఎలా చేసుకోవాలి, ఇదంతా కూడా మీకు పాంప్లెట్స్ రూపంలో అందించడం జరుగుతుంది. నేను మరొకసారి వీరిద్దరిని పరిచయం చేస్తున్నాను. నా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, అదేవిధంగా ఆయన హార్ట్ఫుల్నెస్ ట్రైనర్ కూడా. ఆయన మొబైల్ నెంబర్ కూడా ఆయన చెబుతారు. బ్రదర్ వచ్చేసి ఆనంద్ మాలు. బై ప్రొఫెషన్ ఈజ్ ఏ డాక్టర్, జనరల్ ఫిజిషియన్. ఈయన కూడా హార్ట్ఫుల్నెస్ ట్రైనర్ అండి. సో వాళ్ళ మొబైల్ నెంబర్లు వారు చెప్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. బ్రదర్ ప్లీజ్. అదేవిధంగా మనం స్టూడెంట్ కనెక్ట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నామండి. 15 సంవత్సరాలు పైన పడినటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈ ధ్యాన ప్రక్రియ చేయవచ్చు. ఆ లోపు వయసు ఉన్న వాళ్ళకు హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్ మాత్రం చేయిస్తాము. సో మనందరము కూడా సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో, ఏదో రకమైనటువంటి ఉన్నత స్థాయిలో, బై బిజినెస్, బై జాబ్, బై ఎనీథింగ్ ఉండొచ్చు. సో సామాజిక బాధ్యత మనందరికీ కూడా ఉంది. అందులో మన పిల్లలు ఉన్నారు. సో ఇప్పుడు మీకు తెలుసు, ప్రస్తుతం సమాజంలో యువత ఎలాంటి వాటికి ఇంపాక్ట్ లోనయ్యి ఎన్నో రకాలైనటువంటి వ్యసనాలకు లోనవడం మన కళ్ళ ముందే మనం చూస్తున్నాం. ఏదైనా ఓటమి వస్తే తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరం కూడా ఈరోజు మనం ధ్యానంలో పొందినటువంటి అనుభూతితో మరొక చిన్న నిర్ణయం తీసుకుందాం. మన బిడ్డల్ని, మన యువతను మనం కాపాడుకుందాం. సో వారిని మంచి మార్గం వైపు మరలుద్దాం. ఎలా మరల్చాలి అన్నది ప్రతి ఒక్కరి యొక్క విజ్ఞతకి తెలుసు. సో లెట్స్ ట్రై ఫర్ ద బెస్ట్ వరల్డ్
వచ్చేటటువంటి ప్రపంచం అంతా కూడా ఆనందంగా, ఆహ్లాదంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ నా పేరు నగేష్ అండి. 7569 సార్, నేను ఇక్కడే ఉంటాను, అందుబాటులో ఉంటాను. సెవెన్ 7569449014 నా నెంబర్కి మీరు ఏదైనా సమాచారం ఇచ్చినాక నేను నెంబర్టే మీకు రెస్పాండ్ అవుతాను. నగేష్ నా పేరు. ఇక్కడ ఉంటాను నేను. ఇక్కడ ఈ సంతలోనే వినాయకనగర్లోనే ఉంటాను. ఒక్కసారి మీరు ప్లీజ్. నా పేరు ఆనంద్ అండి. నేను ఫిజిషియన్, నోవా లైఫ్ హాస్పిటల్. నా నంబర్ తీసుకున్నాను 8099 107 107 8099 107 107. థ్యాంక్ యూ. అదేవిధంగా మా ఆధ్యాత్మిక సోదరుడు డాక్టర్ జలకం తిరుపతిరావు గారిని వేదిక మీదకి వచ్చి వారి విలువైనటువంటి సమాచారాన్ని, వారి సంస్థకి ఎంతో కృషి చేస్తూ ఉంటారు. గ్రౌండ్ వర్క్ అంతా సార్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. వారి యొక్క విలువైనటువంటి మాటలను ఈ సంస్థ గురించి కొన్ని తెలియజేయాలని సవినయంగా మనవి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. మీరు ఇప్పుడు ఈ రిలాక్సేషన్ ప్రక్రియ మరియు ధ్యానం గురించి ప్రత్యక్షంగా అనుభవం పొందారు. మన భారమతి సిస్టర్ గారు కూడా ధ్యానం గురించి చెప్పారు. ఒక డాక్టర్గా ఉంటూ ఒకవైపు షుగరు, బీపీ ఇట్లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు, క్యాన్సర్ అట్లాంటి వాటికి ట్రీట్మెంట్ ఇస్తూనే మేము కూడా అంటే ఎందరో మంది డాక్టర్లు ఈ సిస్టంలో ఉన్నారు. ఈ ధ్యానం పాటిస్తున్నామంటే దానికి ముఖ్యమైన కారణం ఒకటి ఉందన్నమాట. అయితే ఈ మధ్య అధ్యయనంలో తేలింది ఏంటంటే మన 24 గంటల్లో ఈ హార్ట్ రేట్ అనేది చాలా హెచ్చు తగ్గులు ఉంటాయన్నమాట. 24 గంటల్లో చాలా సందర్భాల్లో ఎక్కువ అవడం, తక్కువ అవడం, నార్మల్ వాళ్ళలో కావచ్చు, షుగర్ బీపీ ఉన్న వాళ్ళలో కావచ్చు, ఇతరత్ర వ్యాధులు ఉన్న వాళ్ళలో కావచ్చు. అదేవిధంగా షుగర్ ఉన్న వాళ్ళలో కూడా షుగర్ అనేది 24 గంటలు హెచ్చు తగ్గులు అవుతూ ఉంటాయి. బీపీ కూడా హెచ్చు తగ్గులు అవుతూ ఉంటాయి. చాలామంది అడుగుతుంటారు, నేను షుగర్ టాబ్లెట్ బాగా వేసుకుంటున్నాను, బీపీ మంచిగా వాడుతున్నాను, అయినా నాకు ఇలాంటి వ్యాధులు అంటే ఈ హార్ట్ అటాక్ రావడము, పెరాలసిస్ అటాక్ రావడము ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని. అంటే మనము మన దైనందిక జీవితంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి మన భౌతిక జీవనము, ఏదైతే మనము ఈ ఒత్తిడి టెన్షన్లలో పడి కొట్టుకొని పోతున్నామో ఇటు కుటుంబ పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ఈ ఒక రెక్కనే ఆడిస్తూ ఉన్నాం అన్నమాట. ఇంకొక ఈ ఆధ్యాత్మికత ఏదైతే ఉందో దాన్ని మర్చిపోతున్నాం. అయితే ఇప్పుడు ఈరోజు మన బ్రదర్ గారు చెప్పినప్పుడు కూడా మన లోపల మీ హృదయంలోకి వెళ్ళమని అని ఎందుకు చెప్పారంటే ప్రత్యేకంగా ఉద్దేశం ఏంటంటే మన లోపల ఉన్నటువంటి పరమాత్మను మనమే దర్శించడానికి వెళ్తున్నాం. ఇన్ని రోజులంతా బాహ్యంలో పరిగెత్తుకుంటూ వెళ్తున్నాం, కానీ ఇప్పుడు మనం అంతరంగంలోకి వెళ్తున్నాం అనేది మీరు గమనించుకుంటే మన అంతరంగ ప్రయాణం అనేది సరిగా మనం చేస్తే ఈ ఏవైతే ఉన్నాయో మనము పూర్తి స్థాయిలో ఇంతకుముందు అన్నారు మానవదేశ సిస్టర్ గారు, మన మీద మనం పట్టు సాధించడము శారీరకంగానే కాకుండా మానసికంగా అదేవిధంగా అన్ని రకాలుగా మనం ఒక పూర్తి స్థాయి అదుపులోకి రావడం వల్ల ఈ దీర్ఘకాలిక వ్యాధులు అనేది ఇంకా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టాం. మనం ట్యాబ్లెట్స్ వాడుతున్నాం, అన్ని రకాలు వాడుతున్నాం, కానీ ఎక్కడో కోల్పోవడం వల్లనే ఇవన్నీ వ్యాధులు అనేది సంభవిస్తున్నాయి. కాబట్టి ఇటు మనకు ఆరోగ్యపరంగా అదేవిధంగా అన్ని రకాలుగా మనకు బాగుండాలి అని అంటే ఈ ధ్యానం చేయడం అనేది చాలా ముఖ్యమైనది. అది కూడా ఈ హృదయం మీద ధ్యానం, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అంటాం. దీన్ని చేయడం వల్ల మనకు చాలా రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి. నష్టం ఒకటి కూడా లేదు. కానీ చాలామంది ఏముంటారంటే మాకు సమయం దొరకడం లేదు అని అంటారు. సమయం ప్రతిదానికి ఉంటుంది. మనము ఫలహారం చేయడానికి సమయం ఉంది, భోజనం చేయడానికి సమయం ఉంది, రాత్రిపూట అన్నిటికీ సమయం దొరుకుతుంది, కానీ మాకు ధ్యానానికి సమయం దొరకడం లేదు అంటారు. మనకు ఆ ధ్యానానికి సమయం దొరకడం లేదు, ఆధ్యాత్మికకు సమయం దొరకడం లేదు. కాబట్టే మనము ఈ ఐసీయూ బెడ్లో ఎక్కువ టైం కేటాయించాల్సిన పరిస్థితి తర్వాత వస్తుంది, హాస్పిటల్లోనూ టైం కేటాయించిన పరిస్థితి తర్వాత వస్తుంది. ఆ పరిస్థితులు రాకుండా ఉండాలంటేనే మనము ఎంతో కొంత సమయాన్ని ఆధ్యాత్మికం కూడా తోడవుతేనే మనము
ఏమంటారు 100 ఏళ్ళు ప్రశాంతంగా ఎవరి మీద ఆధారపడకుండా మనంతలో మనమే సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఆధ్యాత్మిక మార్గంలోకి రావాల్సిన అవసరం ఉంది అనేది ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉందండి. ఇంకా మనం 3 రోజులు రేపు కలుస్తాము, ఎల్లుండి కలుస్తాం కాబట్టి ఒకవేళ అవకాశం ఉంటే రేపు కానీ ఎల్లుండి కానీ మీకు పీపీటీ రూపంలో కూడా అంటే అసలు ఈ మెదడు పైన దీని ప్రభావం ఎలా ఉంది, హృదయం పైన ఎలా ప్రభావం ఉంటుంది, వివిధ అవయాల పైన, మన రక్త సరఫరా పైన అసలు ఎలా దీని ప్రభావం అనేది ధ్యానంది అంత ఎఫెక్ట్ ఎందుకు ఉంది, ఎందుకంటే ఇది శాస్త్రీయబద్ధంగా మనము అనుసరణీయంగా ఎందుకు ఉంది. తర్వాత చాలా మందిలో ధ్యాన భంగిమ విషయంలో కూడా కొంత డౌట్స్ ఉంటాయి, అసలు ఎలా కూర్చోవాలి అని. అంటే ఈ ఆధ్యాత్మిక గురువు గారు మాకు ఏం చెప్తారంటే, మీకు ఏది స్థిర సుఖాసనం, చాలా స్థిరంగా చాలా సుఖంగా మీరు ఎలా కూర్చోగలుగుతారా. మనం మొదట సైకిల్ దొక్కడం నేర్చుకున్నప్పుడు చాలా గట్టిగా హ్యాండిల్ పట్టుకొని చాలా జాగ్రత్తగా ఉంటాం. తర్వాత నేర్చుకున్న తర్వాత ఎట్లా అంటే చాలా ఫ్రీగా వెళ్ళిపోతాం. స్కూటీ కూడా అంతే కదా, ఫస్ట్లో నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం, తర్వాత చాలా ఫ్రీగా వెళ్ళిపోతాం. అలానే ధ్యానం మొదట మనము ఈ ధ్యానం అంతరంగంలోకి వెళ్ళడానికి కాస్త ఇబ్బంది అనిపిస్తుంది మొదట, కానీ తర్వాత ప్రాక్టీస్ అయిన కొద్దీ చాలా ఈజీగా అయిపోతుంది. సో అలానే ఈ ధ్యానం అనేది సాధన అనేది చాలా ముఖ్యం. 1 రోజు 2 రోజులు 3 రోజులు ఇప్పుడు మనం చేసిన తర్వాత దీన్ని జీవితంలో ఒక భాగంగా మనం చేసుకుంటే ఖచ్చితంగా మనకు ఆరోగ్యపరంగా లాభం ఉంది, సమాజపరంగా లాభం ఉంది, అన్ని రకాలుగా మనకు ఇది లాభం అనేది ఉంది. అదేవిధంగా మన లోపల ఆ మార్పును మన బయట వాళ్ళు మనల్ని గమనిస్తారు. దాన్ని చూశారు మీరు ఏం చేస్తున్నారంటే మేము ఈ ఆధ్యాత్మికత అంటే వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మీరు ఏదన్నా ఒక సమస్య గురించి మాట్లాడడానికో లేకపోతే ఏదైనా విషయంలో మనం వెళ్ళినప్పుడు ఒక్కసారి ఈ ధ్యానం చేసుకొని అక్కడ వాతావరణం అంతా ప్రశాంతంగా అంత పాజిటివ్ వాతావరణం ఉంది అనుకుని కనుక మీరు అక్కడ కార్యక్రమం ప్రారంభించండి. ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే బెటర్ రిజల్ట్ వస్తుంది అనమాట. చాలా అనుకూలమైన ఆ వాతావరణంలో చాలా బెటర్ రిజల్ట్. అంటే మనం దీన్ని ఎన్ని రకాలుగా అనుభవించుకోవాలంటే ఒక సముద్రం లాగా దీనిలో ఎంత తీసుకుంటే అంత. ఇక్కడ మనం 20 సంవత్సరాల నుంచినామా 30 సంవత్సరాల నుంచినామా ఇక్కడ అనేది కాదు. 20-30 సంవత్సరాల్లో సాధించింది కూడా మనం కేవలం 3 నెలల్లో కూడా సాధించవచ్చండి. కేవలం 3 నెలలు దీన్ని పాటించి చూడండి. దీని యొక్క మార్పు మనమే చెప్పాలి. ఇక్కడ ఏంటంటే పలానా వాళ్ళకి ఇలా జరిగింది, పలానా వాళ్ళకి అలా జరిగింది, మనకి ఇలా జరగాలని లేదండి. మీకు ఏమి జరగాలి అనేది మనమే గమనించుకోవాలి. లోపల మీరే ఒక ప్రయోగ కేంద్రంగా చేసుకోండి. మళ్ళీ కొంతమంది అడుగుతారు 3 గంటలకు 4 గంటలకు బ్రహ్మముహూర్తంలో చేయాలా, అలాగే ఏం లేదండి. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ధ్యానం చేయండి. మీకు 7 గంటలు కుదిరింది చేయండి, 8 గంటలు కుదిరించి చేయండి, మధ్యాహ్నం కుదిరించి చేయండి, సాయంత్రం కుదిరించి చేయండి. చేయడం అనేది ఇంపార్టెంట్. 24 గంటల్లో ఒకసారి చేయడం అనేది ఇంపార్టెంట్. ఏ సమయం బెటర్ అనేది కూడా మీరే ఒకసారి చెక్ చేసి చూసుకోండి. బ్రేక్ఫాస్ట్ ముందు ఒకసారి చేయండి, తర్వాత చేయండి, లంచ్ ముందు చేయండి, లంచ్ తర్వాత మీకు ఏ సమయంలో ఎప్పుడు చేస్తే మీకు బాగా అనిపిస్తుందో అప్పుడు చేయండి. ఎలా కూర్చుంటే మీకు సుఖంగా ఉందో అలానే చేయండి. దీంట్లో ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. చాలా సరళంగా చాలా సులభంగా చాలా హాయిగా చేసుకునేటటువంటిది ఈ ధ్యానము. మళ్ళీ దీని గురించి రేపు ఒకసారి ఎల్లుండి ఒకసారి మీకు అంటే 3వ రోజు కల్లా ఒక పూర్తి స్థాయి అవగాహన వచ్చేటట్టుగా ఉంటుంది. ఈరోజు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రేపు రావాలి, ఎల్లుండి రావాలి. అదేవిధంగా మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా దయచేసి ఖచ్చితంగా అందరూ తీసుకోనండి. ఈ అవకాశం కల్పించిన మా వాళ్ళందరికీ, అదేవిధంగా ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఏదైతే మన ప్రపంచ కేంద్రంలో హైదరాబాద్లో కనహాశాంతివనం మరియు నిజామాబాద్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ తరఫున చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను. జై బ్రదర్స్ ఇద్దరికి సన్మానం చేద్దామండి. సురేష్, నగేష్ బ్రదర్, శ్రీరామ్ బ్రదర్ వెళ్ళారా? రెడ్డికి కూడా మా హార్ట్ఫుల్నెస్ వారి తరఫున చిన్న సన్మానం అండి. ఇది కృతజ్ఞతాపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఇస్తున్నామండి. దయచేసి స్వీకరించండి.
కావాలని ఎక్కడున్న వాళ్ళు అక్కడ వెళ్ళచ్చు. ఎక్కడ కూడా డబ్బులు అడగరు, ఏ ఫీజులు లేవు, ఇచ్చుడే తీసుకుని ఉండదు. మా సంస్థలన్నీ అట్లా పనిచేస్తూనే ఉచితంగా అందరూ కూడా అక్కడ ఈ చెప్పే అడ్రస్ వెళ్ళండి. ఇక్కడ మనకు నర్సింగ్పల్లి ఉపయోగ కేంద్రం, నిర్మల్లో, కల్లూరులో, ఇక్కడ వాళ్ళ దాకా కూడా ఉండారంలో, ఇవన్నీ కూడా యోగ కేంద్రంలో డాక్టర్ సబ్బన్లు అన్నిటికీ సమయం దొరుకుతుంది. 9 గంటలకు కూర్చుంటే 12 దాకా మంచిగా తీసుకున్నాడు తాగుడు అన్నీ దొరుకుతాయి. కానీ ఒక 15-20 నిమిషాలు కూర్చుంటే ఇవన్నీ దూరం అవుతాం. అంటే ఇవన్నీ చెడు అన్నీ దూరం అయిపోతాయి. 40 ఏళ్ళ నుంచి ఈ సంస్థలో తిరుగుతూ ఉన్నాం. ఎంతమంది బ్లెస్సింగ్ దొరుకుతుందో చాలామంది ఫోన్ చేస్తారు. మా ఆయన మీ దగ్గరికి వచ్చి పాన్పరాక్ అంటే మా అమృతం తాగినప్పుడు బంద్ అయినట్టు చెప్తారు చూడండి. మనకు ఫోన్ చేస్తారు, పాన్పరాక్ మానేశాడు సార్ యోగాకి వచ్చినాక. ఇంకేం కాదు సార్, తాగుడు మానేశాడు, తినుడు మానేశాడు. అందుకే మేము పాటలు కూడా కామక్రోధమైన కళ్ళును తాగి మదమంతరం మన మాంసము తింటూ పందిని చూసి నన్ను అనుకొని గోలికిళ్ళు గోలమలు అవుతున్నాడు మనిషి. అందుకోసం దయచేసి ఈ యొక్క ధ్యానాన్ని నిత్య జీవితంలో అలవాటు చేసుకొని కనీసం ఒక ½ అవర్ కూర్చుండే ప్రయత్నం చేసుకోండి. దాని తర్వాత లాభం ఎట్లుంటుందో నేను ఎవరిని అనేది మనకే మనకు చెప్తూ ఉంటుందండి. నేను ఎవరిని ఎందుకు వచ్చినా ఏం చేయాలి అది తెలుస్తుంది. కాబట్టి దీనికి చేసేదారని అవసరం లేదు, ఎవరిని మోసం చేసే అవసరం లేదు, ఎవరిని డబ్బడి అవసరం లేదు. తనకి ఎంత ఉంటుంది టైం ఎంత ఉంటుంది. డాక్టర్ సాబ్ మనందరికీ తెలుసు, నిజాంలో ఎంత మంచి పేరు. అయినా మరి దీంట్లో ఎందుకు వస్తున్నాడు? మనసుకు ఆనందం దొరికింది. ఈ ఆనందం ఎక్కడ దొరకదు, డబ్బులు దొరకదు, ఎక్కడ దొరకదు అని మరి ఇంతమందికి సేవ అందించడానికి వచ్చిన డాక్టర్ గారికి ఇలా ఉన్నమందరికీ కూడా ధన్యవాదాలు. మేము మా ప్రొఫెషన్ చెప్తాను. సో బై ప్రొఫెషన్ నేను ఒక స్కూల్ ప్రిన్సిపల్ని, ఇంటర్మీడియట్ కూడా ఉంటుంది మాకు. సో మా దగ్గర పిల్లలు కూడా ధ్యానం చేస్తూ ఉంటారు. బై ప్రొఫెషన్ టీచర్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, ప్లస్ వ్యాపారవేత్తలు ఉన్నారు. సో ఆల్ ఆర్ దేర్. ప్రతి వాళ్ళు కూడా ఈ ధ్యానం మాకు ఎన్నో రకాలుగా సహకరిస్తుందని చెప్పుకుంటూ ఉంటారు. మాతో పాటు మీరు కూడా ఈ ధ్యానాన్ని చేసి మీరు చాలా ఉన్నతంగా ఎదగాలి, ఉన్నతంగా పెరగాలి, భౌతికంగా ఆధ్యాత్మికంగా అని కోరుకుంటూ ఈరోజు సెషన్ క్లోజ్ చేస్తున్నామండి. గంగా స్నానంలో సాయంత్రం ఉంటుందండి. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు. మళ్ళీ మీరు అటెండ్ అవ్వాలనుకుంటే అక్కడికి కూడా రావచ్చు. నిజామాబాద్ పెద్ద సిటీ ఏం కాదు కదా, చిన్న సిటీనే. కాబట్టి మీరు రావడానికి ప్రయత్నం చేయండి. ఈ 3 రోజులు ఈ ధ్యానాన్ని చేసి అనుభూతిని పొందమని హార్ట్ఫుల్నెస్ సంస్థ ద్వారా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. హార్ట్ఫుల్నెస్ ధ్యాన సంస్థ, శ్రీరామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ సంస్థ నిజామాబాద్ వారు నిర్వహించినటువంటి హర్ దిన్ ధ్యాన్ ప్రోగ్రాంలో ఈరోజు మొట్టమొదటి రోజు ధ్యాన శిబిరం నిర్వహించడం జరిగింది. సుమారుగా ఒక 75 మంది సాధకులు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. ధ్యానం వల్ల కలిగేటటువంటి లాభాలు, హార్ట్ఫుల్నెస్ ధ్యాన సంస్థ యొక్క ప్రాముఖ్యత వివరించడం జరిగింది. ఈ హార్ట్ఫుల్నెస్ సంస్థ సుమారు 164 దేశాల్లో సెంటర్లను కలిగి ఉండి గ్లోబల్ గైడ్ కమలేష్ డి దాజీ గారి ఆధ్వర్యంలో ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతూ మనిషిలో వచ్చేటటువంటి వ్యక్తిగత పరివర్తనే సామాజిక పరివర్తనగా మారి ప్రపంచమంతటా శాంతిని విస్తరింపచేయాలి అనేటటువంటి ఆకాంక్షతో హార్ట్ఫుల్నెస్ సంస్థ మునుముందుకు సాగుతుంది. కేవలం ధ్యానం ఒక్కటే మాత్రమే కాదు, మనిషికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి విషయాల్లో హార్ట్ఫుల్నెస్ సంస్థ ఎన్నో రకాలుగా కృషి చేస్తూ అనేక ఉన్నతమైనటువంటి ప్రమాణాలను పాటిస్తూ అనేక రకాలైనటువంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటూ ముఖ్యంగా యూత్ యునైట్ ప్రోగ్రాం ద్వారా యువతను చేరుకోవడానికి హార్ట్ఫుల్నెస్ సంస్థ మునుముందుకు సాగుతుందని చెప్పడానికి సంతోషిస్తుంది.